హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక స్కాలర్షిప్తో మీ ముందుకు వచ్చాను. ఈ స్కాలర్షిప్ యొక్క వర్త్ ఏంటంటే, సో మీకైతే స్కాలర్షిప్ ఈస్ అవైలబుల్ ఫర్ అంటే ఈ 5 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ ఉంది. సో దీని యొక్క వర్త్ ఎంత అంటే 30,000 వరకు మీకైతే వస్తుంది. సో బీటెక్ చేసే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, బీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకామ్ చేసే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ 31st August. సో వెంటనే అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. సో ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేనైతే పూర్తిగా చెప్తాను. సో vidyasarathi.com అనే వెబ్సైట్లో ఈ స్కాలర్షిప్ అయితే మీకు కనిపిస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జేకే లక్ష్మి విద్యా రెన్యువల్ స్కాలర్షిప్ అనేది అయితే ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ యొక్క మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, మినిమం 50% ఇన్ క్లాస్ 10th ఉండాలి, మినిమం 50% ఇన్ ఇంటర్మీడియట్ ఉండాలి, మినిమం 50% ఇన్ డిప్లొమా ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఫిల్అప్ అయితే కనుక ఈ స్కాలర్షిప్స్కి వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ అండర్ గ్రాడ్యుయేట్, ఎనీ కోర్స్, బీటెక్, అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్ తర్వాత మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా ఇది అప్లై చేసుకోవచ్చు. జెండర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్, ఫీమేల్. సో 5 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. మీకు ఇన్కమ్ సర్టిఫికెట్లో ఉంటుంది కదా అమౌంట్, అది మీకు ఇన్కమ్ 5 lakhs బిలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025కి ఈ అప్లికేషన్ 1st August స్టార్ట్ అయింది. 31st Augustకి ఎండ్ అవుతుంది. అప్లికేషన్ క్లోజ్ అవబోతుంది. సో మీరు వెంటనే అప్లై చేసుకోవాల్సింది. దీనికి డేట్ అయితే దగ్గరికి వచ్చింది కాబట్టి అప్ టు ఎక్స్పైర్ డేట్ అండ్ క్లోజింగ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే 31st వరకే ఉంది. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ అప్లై చేసుకోండి. ఇంకా డేట్ ఉందిలే అనుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. 30,000 అయితే ఈ స్కాలర్షిప్ అనేది మీ అకౌంట్లో పడుతుంది ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక. సో ఈ స్కాలర్షిప్ బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ వాళ్ళకి ఫుల్ టైం చేసి చదివే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ కోర్స్ అయినా పర్లేదు, రికగ్నైజ్డ్ బై ఏఐసిటి, ఎన్ఏఏ, ఓజీసీ, గౌడ్ రికగ్నైజ్డ్ కాలేజ్లో చదువుతున్న వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు కంపల్సరీ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అయితే ఈ స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు. సో కొన్ని స్కాలర్షిప్స్ అయితే 50% గర్ల్స్కి రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది అయితే అలా లేదు, అందరికీ ఈక్వల్గా చూస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్ 30,000 అయితే ఇస్తున్నారు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే అప్లికెంట్ ఫోటో, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, స్టూడెంట్ పాస్బుక్, 10th క్లాస్ మార్క్ షీట్, కరెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్స్, అడ్మిషన్ లెటర్, బోనఫైడ్ సర్టిఫికేట్, లేటెస్ట్ కాలేజ్ మార్క్ షీట్. మీరు ఫస్ట్ ఇయర్ అయితే కనుక అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ ఇయర్ 1, 2 కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ అప్లై చేస్తే కనుక మీరైతే లేటెస్ట్ మార్క్ షీట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆల్ డాక్యుమెంట్ షుడ్ బీ ఇన్ ఫోటో, అంటే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు. అండ్ నెక్స్ట్ ఆప్షనల్ అయితే పాన్ కార్డు, అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ట్రూ అని మీరైతే కన్ఫర్మ్ చేయాలి. సో ఇది అన్నమాట స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక, సో మీరైతే ఈ విద్యాసారథి అనే వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ అని క్లిక్ చేసి మీరైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో ఈ స్కాలర్షిప్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి విద్యాసారథిలో ఉన్న స్కాలర్షిప్స్ అన్నీ ఎలా అప్లై చేయాలనేది అయితే మీకు వీడియో కావాలి అంటే ఎస్ అని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ ఉంటే మనకు మంచిది కదా. సో వెంటనే షేర్ చేయండి. మన ఛానల్ 10K రీచ్ అవ్వబోతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.